వెల్కమ్ టు ఐబీటీవీ. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప పరామర్శించారు. గోపాల్ ఆయన కుమారుడు ఉదయ్ కుమార్ పై జరిగిన దాడిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరిపై హత్యాయత్నం చేసి రాడ్లతో తీవ్రంగా గాయపరిచినట్టు తెలిపారు. నిర్లక్ష్యం చేసినాడు. ఎస్ఐ గారు చర్య తీసుకున్నందువల్లనే ఈ గొడవ జరిగి కత్తులతో రాళ్లతోటి నరకే కాల్చి చేసినాడు ఎస్ఐ గారు. సిఏ గారు పట్టుకొని సంబంధము సత్యారెడ్డి గారు కూడా దాంట్లో పాత్ర ఉన్నాడు, నడిపిస్తున్నాడు. నాకు ఓటు నా అమ్మడి తిరుగుతలేడు, నా పంచాయతీ ఇంటలేడు అని నన్ను దాడికి దింపినాడు. మా అన్నదమ్ములని మా యాసి మా నాయన బంతిచ్చినాడు 2012లో. ఎవరు సాగల వాళ్ళు ఇప్పుడు ఆస్తి పంచుకున్నదని రొల్లి పెట్టినాడు. 5,54,000 సత్యారెడ్డి తరపున పెట్టుకునిన్నారు. ఆ దుడ్లు అడిగితే మాకు దుడ్లు నీవు మా పంచాయతీ తెగలని కలిసి దుడ్లు ఇవ్వనట. దుడ్లకి పెట్టుకొని రొల్లి చేపిస్తున్నాడు. మొత్తం నా ఎద్దుకి వస్తలేడు, పంచాయతీకి నాకు ఓటు వేసలేడు, నాకు పశ్చాత్తాపం చేసినాడని మమ్మల్ని సంపకాడకి తెచ్చిపెట్టినాడు మాతాలకాయలకి. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఐజా మండల్ చిన్న తండ్రపాడు గ్రామంలో జరిగినటువంటి దాడి విషయంలో మరి అక్కడ ఎస్సీ కుటుంబాలు మరి ఒకరినొకరు ఆస్తి విషయంలో వివాదాలు ఉండగా మరి ఈ యొక్క వివాదంలో మరి గోపాల్ కొడుకు పైన మరి మిగతా వాళ్ళ తమ్మిని కొడుకులు దాడి చేయడం అనేది అమానుషం. ఎందుకంటే వాళ్ళ మధ్యన రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయనేటువంటి విషయము మేము ఈరోజు తేటతెల్లపరుస్తున్నాం. ఎందుకంటే మిగిలినటువంటి ఆ వ్యక్తులు టీఆర్ఎస్ నాయకులు వారిని రెచ్చగొట్టి వారి కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి మరి ఈ ఉదయ్ కుమార్ని కొట్టడానికి కారకులైనారు. కాబట్టి మరి ఈ టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టినటువంటి విధానాన్ని మేము సుదీర్ఘంగా మరి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కుటుంబాన్ని కలపాల్సింది పోయి కుటుంబాన్ని ఇంకా విడగొట్టి వారి మీద చిచ్చు పెట్టి మరి వారికి తోడుగా మరి పోలీస్ అధికారులను కూడా కట్టుకొని మరి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఈ గోపాల్ కొడుకు ఉదయ్ కుమార్ ఇచ్చినప్పటికీ అనేక మార్లు దాడి జరిగినప్పుడు కూడా చాలాసార్లు వారికి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పారు. మరి కేసులు కూడా వారికి నమోదు చేయించారు. కానీ అయినప్పటికీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యంతో టీఆర్ఎస్ వాళ్ళ కుట్రతో మరి యొక్క గోపాల్ కొడుకు అయినటువంటి ఉదయ్ కుమార్ మీద మరి రాడ్లతో కొట్టి భారీగా మరి దాడి చేయడం జరిగింది. ఆయన ఈరోజు మరి చావు బతుకుల్లో ఉన్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం, ఐజా మండల్ ఎస్ఐ గారు కానీ మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ మరి పట్టించుకోకపోవడంతోనే ఈ యొక్క ఘటన ఇంత తీవ్రతరం దాల్చిన కారణమైందని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లమైనటువంటి మేము విమర్శిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ముందస్తు విషయం చెప్పినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో మరి ఈ దాడి జరిగింది కనుక ముఖ్యంగా వారిపైన చట్టపరమైన చర్యలు మరి పోలీసు ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదంటే మరి ఇప్పుడు పొరపాటు జరిగి మరి దాదాపు సావుబతుల మీద కొట్టుమిట్టాడుతున్న ఉదయ్ కుమార్ యొక్క పరిస్థితికి కారణకులైనటువంటి మరి ఎస్ఐ గారిని సిఐ గారిని ఖచ్చితంగా ఉన్నతాధికారులు మరి స్పందించి వారిపై తక్షణమే చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మరి పునరావృతం కాకుండా చూడాల్సిందిగా మేము ఈరోజు తీవ్రంగా ఈ సభాముఖి యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం.